ఘనంగా కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పతాక ఆవిష్కరణ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మెడబలిమి వెంకటేశ్వరరావు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఏపీసీసీ సభ్యులు ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెడబలిమి వెంకటేశ్వరరావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలకు, కాంగ్రెస్ శ్రేణులకు అందరికీ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అవతరించిందని, ఆనాటి నుంచి దేశ సమగ్రతను కాంగ్రెస్ కాపాడుతూ వచ్చిందన్నారు. మహాత్ముడు మరణించిన ఆయన స్ఫూర్తిని కాంగ్రెస్ కొనసాగిస్తోందని, ఉక్కు మహిళ ఇందిరాగాంధీ పరిపాలనలో సమూల మార్పులు తీసుకొచ్చారని, దేశ సమగ్రతను కాపాడడంలో విదేశీ శక్తులకు వ్యతిరేకంగా ఇందిరాగాంధీ పోరాడారని కొనియాడారు. నేతలను బలిగొన్న దేశ ప్రజల కోసం, దేశ అభ్యున్నతికి రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారన్నారు. ప్రపంచ దేశాలు ముందు శక్తివంతమైన దేశంగా భారత్ను నిలబెట్టాలన్నారు. సోనియా గాంధీ అధ్యక్షతన యూపీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆహార భద్రతా చట్టం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, అటవీ హక్కులు లేదా భూసేకరణ చట్టం ఇవన్నీ కాంగ్రెస్ భావజాలాన్ని ప్రజలపై మరియు దేశంపై ముద్రించాయన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన దేశ చరిత్రలోనే ఒక అద్భుతమైన రోజు. మరి 138 సంవత్సరాలు వెళ్ళిపోయి మరి 139వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఈరోజు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరి కాంగ్రెస్ పార్టీ నాయకులతో, కార్యకర్తలతో మరి ఈరోజు మరి జెండా ఆవిష్కరించి మరి కేక్ కట్ చేసి మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా కార్యకర్తలకు, మరి అదేవిధంగా మా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోగలిగిందంటే మరి అది ఒక డెమోక్రసీలో మరి ఎంతో అద్భుతమైనటువంటి ఒక సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకొని మరి ఈరోజు కుల మతాలకు అతీతంగా మరి వర్గ విభేదాలకు తావు లేకుండా మరి దేశాన్ని పాలించినటువంటి పార్టీ, మరి సుదీర్ఘ ప్రయాణం చేసినటువంటి పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ. ఈరోజు బడుగు బలహీన వర్గాలకు మరి ఎంతో వెన్నుదన్నుగా ఉండి నిలిచినటువంటి పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ. మరి ఆనాడు మరి స్వతంత్రం తీసుకొచ్చే దగ్గర నుంచి మరి ఈరోజు మరి 2023 వరకు మరి ఈ పార్టీ అనేకమైనటువంటి మరి అభివృద్ధి పథకాలు చేపట్టి మరి దేశాన్ని దశ నిర్దేశం చూపించినటువంటి ఘనత ఏదైనా ఉందంటే ఒక కాంగ్రెస్ పార్టీకే చెల్లుతా ఉంది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అనేకమైనటువంటి ప్రాజెక్టులు, సంస్కరణలు తీసుకొచ్చి మరి ఈరోజు మరి టెక్నాలజీ పరంగా కానీ మరి సాంకేతిక పరంగా కానివ్వండి, మరి అదేవిధంగా మరి ఈరోజు ఉన్నటువంటి దేశంలో మరి అనేకమైనటువంటి సంస్థానాలు అయితే ఒక కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిందని మరి నిజంగా ఈరోజు గర్వంగా మనం చెప్పుకోవాలి. ఈరోజు చూసుకున్నట్లయితే మరి తాగునీరుకు, సాగునీరుకు మరి ఒక మార్గం ఏకైక లక్ష్యంతో మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ వేసిన పునాదులే మరి ఈ రోజు మనకు అవి ధారాధారంలో అవుతున్నాయని చెప్పేసి కూడా మరి సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. మరి పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, అట్టడుగు ప్రజలను మరి మేల్కొల్పాలన్న ఉద్దేశంతో మరి అంతరానితనాన్ని నిర్మూలించి, పేదరికాన్ని నిర్మూలించి
ఏదైనా ఉందంటే ఒక కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు మరి 2005లో చూసుకుంటే మరి పార్టీ చట్టాలు తీసుకొచ్చినటువంటి మరి పార్టీ, మరి అదే విధంగా మరి మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూడా మరి 800 మంది లక్షల మందికి మరి ఉపాధి కల్పించినటువంటి అవకాశం కల్పించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఒక కాంగ్రెస్ పార్టీనే. మరి అదే విధంగా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి సంస్థలను మరి సంస్థానాలు ఏర్పరిచినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మరి ఈ పార్టీకి మరి ఈ రోజు మళ్ళీ పునర్భవం సంతరించుకోబోతా ఉంది. మరి రాష్ట్రంలో అయితేనేమి, దేశంలో అయితేనేమి మరలా కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తా ఉన్నారు. మరి రాహుల్ గాంధీ గారి చరిస్మాను నిజంగా దేశం మరి దాన్ని వాడుకోవాల్సిన అవసరం మరి ఎంతైనా ఉంది. కాబట్టి మరి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఇక్కడికి వచ్చినటువంటి వారికి మరి ఎర్రపాలెం రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీని ఇంకా పదింతలుగా ముందుకు తీసుకెళ్లాలని, అంచెలంచెలుగా తీసుకెళ్లాలని, ప్రతి ఒక్క కార్యకర్త సైనికులాగా పనిచేయాలని చెప్పేసి మరి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అవకాశం సెలవు తీసుకుంటూ సెలవు తీసుకున్నాం.